రుక్మిణి అయితే రాధ వాళ్ళ ఇంటికి వస్తుంది. రాధ అలాగే శ్యామ్ వాళ్ళిద్దరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు. ఎంతలో పండు అయితే హాయ్ పెద్దమ్మ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రుక్మిణి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా కూడా పూజ జరుగుతుంటే ఆ పూజ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న రాధ అయితే అలా మౌనంగా ఉంటుంది. సరే తెలియని ఏది జరిగితే అదే జరుగుతుందని చెప్పి అలా తలదించుకొని శ్యామ్ పక్కన శ్యామ్ భార్య లాగా ఉంటుంది. ఇంతలో రాధ అలాగే వాళ్ళ ఆయన పూజ జరుగుతూ ఉంటే రుక్మిణి అయితే వాళ్ళ చెల్లికి అలాగే వాళ్ళ ఆయనకి అక్షింతలు వేస్తూ ఉంటుంది. ఇక రాధకి అక్షింతలు వేశాక రాధ వాళ్ళ ఆయన నేను ఎప్పుడు చూడలేదు కదా, ఏది ఒక్కసారి చూస్తానని చెప్పి ఇలా అక్షింతలు వేస్తూ శ్యామ్ని చూస్తుంది. అక్కడ ఉన్న శ్యామ్ని చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రాధ మొగుడు శ్యామ, నా భర్త రాధ భర్త ఇద్దరు ఒక్కరేనా అని చెప్పి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా నిజమేనా, నేను నమ్మలేకపోతున్నానని చెప్పి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక శ్యామ్ అయితే అక్కడ ఉన్న రుక్మిణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రుక్మిణి అయితే చాలా కోపంతో రగిలిపోతూ అక్కడ ఉన్నవన్నీ చిందరమందరగా విసిరేస్తూ ఏం జరుగుతుంది అని చెప్పి చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్క ఒక్కసారి ప్లీజ్ అక్క నేను చెప్పేది వినక్క అని చెప్పి అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.